కొంతమంది జీవితంలో పాపము ఏమంటే అధికమవుతుంది, తరతరాల శాపం అధికమవుతుంది. ఒక్క అహాబుతో పోలేదు, 4 తరాల వరకు అదే శాపం అహాబు కుటుంబం మీద నిలిచింది. ఒక ఆకానుతో పోలేదు, ఒక కోరాహుతో పోలేదు, ఒక గేహాజీతో పోలేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే కొంతమంది జీవితంలో పాపం అధికమవుతుంది, రోగాలు అధికమవుతున్నాయి, అప్పు సమస్యలు అధికమవుతున్నాయి. అవసరం లేని అన్ని కొన్నిసార్లు మీ జీవితంలో అధికములు అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు పుట్టి పెరిగినప్పుడు రోగం లేదు, ఆ రోగం అధికమవుతుంది. ఒక రోగం వెంట ఒక రోగం, ఒక రోగం వెంట ఒక రోగం. మీ జీవితంలో గమనించండి, అప్పు సమస్యలు అధికమైపోతున్నాయి. రోజు కార్చే కన్నీరు మీ జీవితంలో అధికముగా మార్చబడుతుంది. సమస్యలు రోజు చుట్టూ ముడుతూ ఉన్నాయి. అధికము కావాల్సినవి ఏవి, అధికమవుతున్నవి ఏవి? ఈ రోజున నా ప్రభు అయిన యేసు క్రీస్తు మిమ్ములను ఆశీర్వదించగా మీలో కొన్ని ఆధ్యాత్మికమైనవి, మీ భౌతిక సంబంధమైన జీవితమునకు కావలసినవి అధికములగునుగాక. అధికముగా మీరు దీవించబడుదురుగాక, అధికముగా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆయన మిమ్ములను ఆశీర్వదించగా మీలో కొన్ని అధికములు కాబోతూ ఉన్నవి.